దానికి గుండెలన్నీ నాగేశారమ్మ. గుండెలో పప్పు లేదు, సాంబార్ లేదు, ఏమి లేదమ్మా, మొత్తం నాగేశారమ్మ. గుండెలు మాత్రం ఉండి చూసొచ్చి ఇప్పుడు గుండెల కాడికి వెళ్ళి అది కాదమ్మా. మరి మరి నాకు అది నీకే, నువ్వే నాకే అయింది. మరి కొద్ది రోజులు జాకెట్ తిరిగిపోయిద్దాము, జాకెట్ అమ్మైంది ఇంట్లో కూర్చో. మంచినీళ్ళు తాగాలన్నా, మంచినీళ్ళు తాగాలన్నా, భోజనం చేయాలన్నా ఒకటే పళ్ళు తిరుగుతూ మరి అక్క కొంచెం దూరంగా ఉండవే. మరి ఒకటే అయ్యో పాపం అక్క, ఈ పట్టు చీర పాడైపోతే రంగం గారు ఇంకొక పట్టు చీర ఇచ్చి తాగవే. ఏంటి పక్కింటి మొగుడు పోతే నా మొగుడు నాతో కాపురం అదే కాదక్క, అమ్మయ్యం పోయే కాలం వచ్చిందే నీకు. ఏంటి నన్ను అలా తింటావేంటి? నీకేం తెలిస్తే ఇదిగో నా సంగతి తెలియదేమో, జాగ్రత్తగా మాట్లాడు మాటలు. నేను కాపురాలు తీసాను, ఏ ఊరే తీసాను, ఎవరి కాపురం తీసాను, మొన్న కాళ్ళలో కారం కొడతా. అక్క మనం గొడవాడుకోవటం బాగోదు కానీ ఈ చీర పాడైపోతే రంగం గారు ఇంకో పట్టు చీర ఇచ్చుద్ది. అసలు రంగం గారికి ఏంటో నేను చూసి చెబుతాను. చెప్పమ్మా. ఏంటక్క అంత పిచ్చిదాన్నంటే నేను ఏమైంది? చదువు సంధి వ్యాపారం నేను తెలియగలుగుతాను. అయితే అది కాదు ఏంటక్క, సంవత్సరానికి 8 నెలలు 12 నెలలు 12 నెలలు 1 నెల తప్పిద్దాన్ని. అక్క ఆ నెలల గురించి నేను చెప్పలేదు. రంగం గారి నెల తప్పింది అన్నాను. నీకు తెలియకపోతే నన్ను అడుగు. అది నెల తప్పింది. ఇదిగో అక్క, రంగం వారు నీళ్లు పోస్తున్నది. ఆడవాళ్ళ నీళ్ళు పోసుకోండి, నెలకొసారి మాసానికి పోసుకుంటారే. అయ్యో అక్క, రంగం గారు కడుపు వచ్చిందే తల్లి. కడుపు వచ్చింది. ఏ నీకు కడుపు, నాకు లేదు కడుపు. రంగమ్మ గారికి ఉంది కడుపు. అది కాదక్క, రంగమ్మ గారు బిడ్డ తల్లి కాబోతుందే తల్లి. ఏమే అక్క, నేను మంచి మాట చేసి నా నోట్లో కారం పోస్తా. సరే కానీ గర్భిణితో ఉండే స్త్రీ అక్క ఇక్కడ సంత పోదమ్మా. ఏం పోలా, ఏం సంత? గుడివాడ సంత. ఆ సంత వచ్చి బయలుదేరి మద్రాసు సరే కనుక గర్భిణీతో ఉన్న స్త్రీలకి దాని మీద దీని మీద దీని మీద దాని మీద ఉంటది. రంగం గారికి ఏమన్నా తినాలనిపిస్తుంది అడగవే. అడుగక్క. చెప్పమ్మా. అందుకంటారమ్మా ఏంటి అవును మరి అమ్మా, ఉదయం నుంచి అలాగే నడుపు నుంచి నొప్పి. ఏంటక్క? అవును మరి కనిపించిన చెట్టుకి బతికావు, అవును మరి కనిపించిన రాయికి బతికావు, ఎన్నో పూజ పురస్కారం చేసావు. అవును మరి సంతానం కనుక పోయేటప్పుడు అమ్మో అయ్యో ఆయనంతా ఓర్చుకోవాలమ్మా. అవునమ్మా, ఇంత బాధగా ఉంటుందని తెలిస్తే బిడ్డలకు కావాలని అడిగేదాన్ని కదమ్మా. అయ్యో రంగమ్మ గారు, ఆనాడు పుత్ర సంతానం లేకపోతే రాళ్లకు మొక్కావు, రప్పలకు మొక్కావు, చెట్లకు మొక్కావు, పుట్లకు మొక్కావు. ఈనాడు సంతానం కలగబోతుంది.
పోయేసరికి ఆ. అమ్మో ఓ నాయన అంటే ఉపయోగం లేదు తల్లి. మమ్మల్ని పట్టుకు ఏడిస్తే ఏముందమ్మా? ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళి పుత్ర సంతానం తెచ్చుకున్నావు ఆ దేవుణ్ణి మనసారా ధ్యానించు, చల్లగా సులువుగా కానుకోవచ్చు తల్లి. అలా అమ్మా సూర్యగౌడు కూడా ఆహా. వాత నొప్పి తగిలి అవి పెట్టిన ప్లయ్యి నోరు లేని సూర్యగౌడ బాధపడుతూ ఉండగా శ్రీనివాస మహిమ చేత సూర్యగౌడు గర్భపడ జెండుగౌడు జన్మించాడట. మరి జెండుగౌడు సూర్యగౌడు సంతోషముగా ఉండగా ఇక రంగమ్మ గారికి అదే సమయంలో కూడా నొప్పులు సాగుతూ ఉన్నాయట. అమ్మో! ఈ బాధను భరించలేదు. అమ్మో! దేవదేవై బ్రహ్మదేవా అమ్మా ఈ బాధను భరించలేకపోతున్నాను. నేను నిలవలేనమ్మా. అమ్మా ఓర్చుకుంటే పిల్లలు కలుగుతారు కానీ అవునమ్మా ఓర్చుకోకుండా అమ్మ చూసుకోవాలి తల్లి. అమ్మో ఓ నాయనో ఓ దేవుడో అంటే అట్ట అమ్మ మొగుడిని తెలుసుకో అబ్బా పిల్లలు కలుగుతారు. ఏంటమ్మా మొగుడు చూసుకోవాలి. ఆ, కొండకెళ్ళినప్పుడు ఎరగో అవునా పక్కన వాళ్ళు తిట్టినప్పుడు ఎరగో అవునమ్మా ఎదురు వాళ్ళు తిట్టినప్పుడు ఎరగో అమ్మా అమ్మా. అయ్యో బాబంటే అట్ట ఈ నొప్పులు తీయాల్సిందే. అమ్మా. కష్టాలు పడకుండా కానుకోవదమ్మా. చల్లెప్పు పుల్లెప్పు తీస్తే కానీ అవును మరి. అప్పుడు కూడా కాదు రాలేదనుకో ఆ. ఓరు మగడో అని మొగుడు తెలుసుకో నోరు ముయ్యవే మరీను. ఆ విధముగా మొగుడు తెలుసుకుంటే నలుగురు పిల్లలు కానీ అవునా ఎలాగట? ఆగమ్మ తర్వాత చెప్పిందిలే. అలాగేనమ్మా. అలా రంగమ్మ గారికి వాతం నొప్పులు తగిలి తగిలి అవి బిడ్డ నొప్పులయ్యి అయ్యి అల్లాడిపోయే సమయంలో కూడా ఆహా. తిరుపతి దేవస్థానం నుంచి కూడా శ్రీనివాసులు కూడా ఆహా. 8 సార్లు రూపంలో ఎదురు వచ్చి అమ్మ దశీలేరా ఆహా. రంగమ్మ గారికి నొప్పులు తగిలేయట కదా కాలు నేను చేసి వెళ్తానమ్మా. అమ్మగారు ఎప్పుడు చెప్పండి. అమ్మా అమ్మా. కాల్ చేస్తే చేస్తే? సాయంత్రం ధనం ఇస్తారు అవునమ్మా. రమ్మ ఎవరో నేను దాని ఇచ్చిన ఇవ్వకపోయినా పర్వాలేదు అలాగే. నేను కాల్పు చేసే వెళ్తానని చెప్పి వెళ్దాం. అలా లోపలికి వెళ్ళి చూసిన ఆ 8 సార్లు కూడా గోడి ఏమిది తీసి రంగమ్మ పాదాల గురించి నష్టం ఎప్పుడైతే వేసిందో ఆ స్వామి వారి మహిమ చేత రంగమ్మ ఎలా ఉంది నాయన ఆ ఏడుకొండలవాడ హరి పెద్దలవాడ గోవిందా గోవిందా. అమ్మో పెళ్లి పెళ్లి ఉన్న మరి నొప్పులు వచ్చి కూడా ఏ కష్టం లేకుండా సుఖంగా కాలిపోయినదట. అమ్మా, పెద్దక్కాయ్ మా నమ్మగారి కాలిపోయింది లోపలికి వెళ్ళి చూడాలి. పోయి అమ్మ కాలిపోయిందా అవునమ్మా. ఏ ఆడపిల్ల మగపిల్లడే ఆడపిల్లైనా తల్లి ఆడపిల్ల అమరమ్మా. అమ్మ రంగమ్మ గారు నోము పలించి ఎలా ఉంది అక్క? ఎలా ఉంది అమ్మాయి అనుకున్నాడు చూస్తారా అమ్మాయి? అమ్మాయి కావే ఏంటి అమ్మాయి చూడు ఎంత ముద్దుగా ఉందో ఎంత బాగుందో చూడే. నష్టం నాటబడిగా అవునక్క నాలుగు నచ్చింది అవునండి. ఈపై వెంచామని ఆహా. అది కాదు తామర పద్దు చూసావా అవునమ్మా. రాష్ట్రానికి నాగరాజులు నాగకన్య భూలోకంలో రంగమ్మ గర్భం జన్మించింది అవునమ్మా. అలా పుట్టిన అమ్మాయికి బొడ్డు ఎందు మాణిక్యమును పెట్టి బొట్టు వస్త్రించి అమ్మాయిని కొర్లు గుంటలో తోమించి స్నానపానమును చేయించి పొత్తెడు గుడ్డలో కొరండబెట్టి ఈ చక్కని చల్లని శుభవార్త శివరామయ్య గారికి అందజేశారట. శివరామయ్య గారు పరమానందం పండితుడయ్యి ఆ బంగారు తల్లికి ఆ నాగకన్యకు ఆ దేవకన్యకు మరి ఉయ్యాల పట్ల కాయిస్తున్నారట మిత్రమా. మరి పురోహితులు పిలిపించారట. రమను ఎవండి శాస్త్రి గారండి. నమస్కారం నమస్కారం మరి లేక లేక మాకు అమ్మాయి పుట్టింది. చక్కర అమ్మాయి కలిగింది. మరి మా అమ్మాయికి పేర్లు పెట్టాలి. అలాగే. అది కూడా తిరుపతి దేవస్థానంలో శ్రీనివాసు పేరు కలిసి పేరు పెట్టాలి. ఈ పంచాంగం చూడండి.
ఏమండి అయ్యా అమ్మాయి పుట్టిన వారం శుక్రవారము శుక్రవారం నాడు ఆడపిల్ల పుడితే ఏమంటారు లక్ష్మీదేవితో సమానం అంట. అవునండి. అది కూడా కాకుండా ఆ. తిరుపతి దేవస్థానం కలిస్తే. శ్రీ శ్రీ లక్ష్మీధరం పేరు పెట్టేవాడిని. బ్రహ్మాండంగా ఉందండి ఈ పేరు అలా పువ్వులు వేస్తూ ఉన్నారట. ఆటలు పాడుతూ ఉన్న సమయంలో అలా బంగారు తల్లి ఎలా ఉంది నాయన వెంకటరమణ, వెంకటరమణ, గోవిందా, గోవిందా. ఆ బంగారు తల్లిని ఈ ఆటలో రెండు వ్యక్తి